మాక్ శోభనం. కాంతమ్మ శాంతమ్మవి పక్కపక్క ఇళ్ళు. పిల్లల్ని స్కూళ్ళకు తోలేసి మొగుళ్ళను డ్యూటీలకు తరిమేసి పీకల దాకా మెక్కి వీధి అరుగుల మీద కూర్చుని వీరంగం మొదలుపెట్టారు. ఇది వరకు విడ్డూరాలు విచిత్రాలు వినేవాళ్ళం, ఇప్పుడు కన్నులారా చూస్తున్నాం పిన్ని, కాంతమ్మతో చెప్పింది శాంతమ్మ. అసలు విషయాన్ని మడతపెట్టి డొంక తిరుగుడు రూటులో విషయాలు చెబుతావు. శాంతమ్మపై కారాలు మిరియాలు వెల్లుల్లిపాయి జీలకర్ర అల్లం కలిపి నూరింది కాంతమ్మ. అదే పిన్ని, మన వీధి చివరలో ఉన్న లక్ష్మిగారి మూడో అమ్మాయి కాపురం శోభనం ఫెయిల్ అయ్యే కదా చెడిపోయింది. అవును, ఇప్పుడు లక్ష్మిగారి నాలుగో అమ్మాయికి పెళ్లి కుదిరిందిగా. అవును కుదిరింది. మూడో అమ్మాయి పరిస్థితి నాలుగో అమ్మాయికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో పెళ్లి కంటే ముందుగానే మాక్ శోభనం ఏర్పాటు చేస్తున్నారంట. ఆ శోభనం సక్సెస్ అయితేనే ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారంట. మాక్ ఫైర్ యాక్సిడెంట్లు మాక్ బాంబు బ్లాస్టింగుల గురించి విన్నాం, మాక్ శోభనం గురించి ఇంతవరకు ఎక్కడా వినలేదు చూడలేదు. ఏది ఏమైనా ఈ కాలం అమ్మాయిలు అబ్బాయిలు చాలా అదృష్టవంతులు. మన కాలంలో ఇలాంటివి లేనే లేవు. మనం నిజంగా చాలా దురదృష్టవంతులం, నిట్టూరుస్తూ బాధపడింది శాంతమ్మ. మిద్దె శ్రీనివాసరావు, విశ్వతేజ న్యూస్, చంద్రవరం.